అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరంగా నూతన అవకాశాలు, సంతాన వర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు, అలాగే స్థిరాస్తుల పెట్టుబడి విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు, మీ సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా కొత్త దాంట్లోకి మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ, అవి మీ ప్రయత్నం లేకుండానే మీకు అవకాశాలు వచ్చే అవకాశాలు దానికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. చాలా ఉత్సాహంగా, చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? దూర ప్రయాణాలకి అవకాశం అనేది కనబడుతోంది. ముఖ్యంగా ఖర్చులు కూడా ప్రయాణ నిమిత్తం, అలాగే స్థిరాస్తుల నిమిత్తం, తండ్రి కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటి దానికి సమయంగా భావించవచ్చు. అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ముఖ్యంగా వ్యవసాయ భూములు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన ఆసక్తిదాయకంగా మీరు ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ ఘర్షణల్ని అధిగమించాలి. తండ్రితో కావచ్చు, లేకపోతే మీ యొక్క తల్లితో కావచ్చు. మీ ఆలోచనలు, మీ యొక్క అభిప్రాయాలు వారితో సమన్వయపరచపోవడం బట్టి కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి ఆకస్మికమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలంటే ఏదన్నా మీకు రావాల్సిన వారసత్వ ఆస్తుల విషయంలో కానీ, లేకపోతే వాటికి సంబంధించిన చర్చలకు సంబంధించినగా కానీ, దానికి సంబంధించి ఏదన్నా ఆర్థిక విషయాలలో కొంత అనుకూలతలు కానీ ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు మీ యొక్క మిత్రులు, ఆత్మీయులైన సోదరవర్గంతో ఘర్షణలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. చిన్ననాటి మిత్రులతో ముచ్చటిస్తారు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అయినప్పటికీ కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటు చర్యలను అధిగమించాలి. తొందరపాటు నిర్ణయాలని అధిగమిస్తూ సరైన విధంగా ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది కనబడుతుంది.